రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్లో పూనకాలు పుకార్లను మించిపోతాయి. ఆ రేంజ్ డైహార్ట్ ఫ్యాన్స్ తన సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తన ఫౌజీ మూవీ లీకులు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో షాకులు ఇస్తోంది. ఒక్క మూవీ కేవలం 6 నెలల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడట. కాకపోతే 100 సెట్లు 20 పాటలతో లార్జర్ దెన్ లైఫ్ స్కేల్లో సినిమా తీయాలనుకుంటే 6 నెలల టైం సరిపోతుందా? 400 కోట్లు కేవలం మేకింగ్కే పెడుతున్నారంటే హీరో రెమ్యునరేషన్ కలిపితే బడ్జెట్ కొండెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఫౌజీ ఓ వార్ లవ్ స్టోరీ అని హింటిస్తే ఇది మరో సీతారామమేమో అనుకుంటున్నారు. కానీ అంతకు మించేలా వాళ్ళ ప్లానింగ్ కనిపిస్తోంది. లీకులతో అలాంటి షాకులే తగులుతున్నాయి. ఇంతకీ ఇవన్నీ బయటకు వస్తే హైప్ పెరుగుతుంది, కాలం కలిసి వస్తుంది. కానీ ఎందుకు డైరెక్టర్ హను ఈ విషయాలు బయటికి అనౌన్స్ చేయట్లేదు? ఎందుకు లీకుల మీదే ఫ్యాన్స్ ఆధారపడాల్సి వస్తుంది? టేక్ ఏ లుక్. బాలీవుడ్లో ఓ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న భారీ సెట్లు, భారీ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ వాడిన ఆ రూపులే దర్శక నిర్మాతలు ఆ విషయాలనే హైలైట్ చేస్తూ మీడియా ముందు డబ్బాలు కొట్టడం అనేది కామన్. కానీ ఒక మూవీకి 100 సెట్లు అంటేనే షాకింగ్ న్యూస్. ఈ రోజుల్లో పాన్ ఇండియా మూవీలో 20 పాటలు ఉండబోతున్నాయి అంటేనే అదో రికార్డు. ఇన్ని కలిసి వచ్చే అంశాలను క్యాష్ చేసుకోవాలి అంటే ప్రచారం చేయాలి. అలా కాకుండా ఫౌజీ టీమ్ సైలెంట్ గా పని కానిచ్చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 సెట్లను రెడీ చేయడం మొదలవగానే వార్త బయటికి గుప్పుమంది. లేదంటే లీకులే లేకపోతే ఈ విషయం బయటకు వచ్చేదే కాదు. కానీ హను రాఘవపుడే కాదు, ప్రభాస్ కూడా ఫౌజీ తాలూకు ఏ డీటెయిల్స్ ని బయటికి రాకూడదని కండిషన్ పెట్టాట. బయటకు తెలిసిన సినిమాకు నష్టం లేని విషయాలు కూడా రివీల్ కాకుండా ఫిల్మ్ టీం జాగ్రత్త పడుతున్నారు. అదే ఎందుకనే ప్రశ్నకు కారణమవుతోంది. నిజానికి ది రాజాసాబ్ తాలూకు అప్డేట్లు, దాని గురించి డిస్కషన్స్ పెరగడానికి అడ్డుపడే ఏ అప్డేట్ మరో 4 నెలల వరకు రావద్దనేది ప్రభాస్ కండిషన్ అని తెలుస్తోంది. సలార్ రిలీజ్ టైంలో కల్కి మీద ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా హీరో కానీ దర్శకుడు కానీ ఆ సినిమా గురించి నోరు విప్పలేదు, కనీసం సింగిల్ అప్డేట్ ఇవ్వలేదు. అలానే ఏప్రిల్లో వచ్చే ది రాజాసాబ్ మీదే జనాల ఫోకస్ ఉండాలి, కానీ మరే మూవీ మీద హైప్ క్రియేట్ అయినా ది రాజాసాబ్ మీద ఉండాల్సిన ఆడియన్స్ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఫలితం రావాల్సిన హైప్ రాదు. అందుకనే ఫౌజీనే కాదు, స్పిరిట్ తాలూకు అప్డేట్లు కూడా ఇవ్వొద్దని దర్శకులకు తేల్చి చెప్పాడట ప్రభాస్. రెబల్ స్టార్ కున్న ఇమేజ్ కి తను ఏ సినిమాను ప్రమోట్ చేయకున్నా జనాల్లోకి దూసుకెళ్లిపోతుంది. అది తెలిసినా ప్రొఫెషనల్ గా ఆలోచించే రెబల్ స్టార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్ట.